హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనగా 11 సెప్టెంబర్ 2024 గాను రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్. అందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే మణిపూర్లో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల ర్యాలీ, ఘర్షణల్లో 40 మందికి గాయాలు. ఈ మణిపూర్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఈ ప్రొటెస్ట్కి ముఖ్య కారణంగా మనం 2023లో మొదలైనటువంటి మణిపూర్లో నివసిస్తున్న మైతి మరియు కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణనే ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మణిపూర్లో చేపట్టిన విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. సో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రాజకీయాల కంటే మత పోరే ఎక్కువ, దానిపై భారత్లో ఘర్షణలు, లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదంటూ రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఈయన ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాషింగ్టన్ విజిట్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఒక మీటింగ్లో భాగంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులను సభాపూర్వకంగా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఈ నెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరపాలని చెప్పేసి సిపిఐ కార్యదర్శి వర్గం నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా 17న హైదరాబాద్లో వినాయక నిమజ్జనం ఉన్నందువల్ల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను ఈ నెల 21న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు మరియు మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనవరాలు శ్వేత అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఈ చాకలి ఐలమ్మ ఎవరు? అగ్నికణం ఐలమ్మకు ఘన నివాళి. దొరల గడీలను బద్దలు కొట్టి ఎదురుండి నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ. ఈమె వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆమె విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించారు. రజాకార్ల అరాచకాలకు, దొరల నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి. భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్కు ఎన్ఎంసి పచ్చజెండా మరియు అందుబాటులోకి మరో 200 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. ఈ విధంగా రానున్న రోజుల్లో మన తెలంగాణ వైద్య సంస్థ మరింత శక్తిని పుంజుకుంటుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కలివిడిగా వ్యూహాత్మకంగా. రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏషియన్ నేషన్స్ అయినటువంటి బ్రూనై మరియు సింగపూర్లను విజిట్ చేయడం అయితే జరిగింది. ఆ విజిట్లో భాగంగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రధాని పర్యటన ఆయా దేశాల వాణిజ్య సంబంధాల మెరుగులతో పాటు వ్యూహాత్మకంగాను భారత్కు ఉపకరించనుంది. బ్రూనై అనేది చాలా చిన్న దేశమే అయినప్పటికీ భారీగా పెట్రోల్ నిల్వలను కలిగి ఉంది. ఆసియాలో కీలక ప్రాంతంలో ఉన్న ఈ దేశానికి 1984లో స్వాతంత్రం అయితే రావడం జరిగింది. ఆ దేశాధినేత సుల్తాన్ హసనల్ బొల్కియా ఇప్పటి వరకు 4 సార్లు ఇండియాను పర్యటించారు. అయితే బ్రూనై స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. గత కొన్ని శతాబ్దాల్లో చైనా, బ్రూనైల మధ్య వాణిజ్య సంబంధం పెరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా ఈ బ్రూనై అనేది ఒక భాగంగా ఉండేది. అయితే సౌత్ చైనా సీలో చైనా యొక్క ఆధిపత్య ధోరణి అనేది బ్రూనైకి నచ్చలేదు. సో దానితో చైనాకు దూరమై మన ఇండియాకైతే ఇప్పుడు దగ్గరవుతుంది. ఇటువంటి తరుణంలో ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల, అంతరిక్ష పరిశోధనలు, సాంస్కృతిక వికాసం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి ఇది దోహదపడుతుంది. మరి సింగపూర్తో ఒక కొత్త అధ్యయనం అని చెప్పుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2000 సంవత్సరంలో బ్రూనై ఉపగ్రహాలకు సంబంధించి టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ స్టేషన్ను నెలకొల్పింది. దానివల్ల మన ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన గమనం, దిశ తదితర వివరాలను పూర్తిగా తెలుసుకునే సౌలభ్యం కలిగింది. 2016లో రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. అనంతరం 2021లో దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఉభయుల యుద్ధ నౌకలు, తీర ప్రాంత గస్తీ నౌకలు ఇరు దేశాల నౌకాశ్రయాలను సందర్శిస్తుంటాయి. 2 దేశాల రక్షణ బలగాలు సైనిక విన్యాసాల్లో పాల్గొంటాయి. ప్రపంచంలోని 15 సెమీ కండక్టర్ల కంపెనీల్లో 10 సింగపూర్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. 1960 మరియు 70 దశకాల్లో పలు విదేశీ చిప్ కంపెనీలు తమ దేశాల్లో వ్యయాలను తట్టుకోలేక సింగపూర్లో కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ సెమీ కండక్టర్ తయారీలో తైవాన్, అమెరికా, చైనా వంటి దేశాలు అయితే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత్ 2021లో సెమీ కండక్టర్ల పరిశ్రమలను ఆకర్షించేందుకు పలు రాయితీలతో కూడిన పథకాలను అయితే ప్రకటించింది. తైవాన్కు చెందిన పలు పరిశ్రమలు మన దేశంలో కర్మాగారాలను నెలకొల్పేందుకు టాటా తదితర కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ విధంగా రానున్న రోజుల్లో బ్రూనై మరియు సింగపూర్లతో
సాన్నిహిత్యం పెంచుకొని మన దేశ ఆర్థిక సంపదను మరింత పెంచుకోబోతున్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏషియాన్ అంటే ఏంటి? ఏషియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మన భారతదేశానికి ఈశాన్యం వైపు ఉన్నటువంటి 10 దేశాల సమూహాన్ని మనం ఏషియాన్గా పిలుస్తాం. ఇందులో సభ్యత్వం ఉన్న దేశాలను చూసినట్టయితే మయన్మార్, కంబోడియా, వియత్నాం, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, లాఓస్, బ్రూనై, ఫిలిప్పీన్స్ అండ్ ఇండోనేషియా. ఈ 10 దేశాల సమూహాన్ని మనం ఏషియాన్గా పిలుస్తాం. మన భారతదేశం అనేది ఇందులో భాగం కాదు, కానీ మన భారతదేశం మొదటి నుంచే లుక్ ఈస్ట్ పాలసీని నమ్ముతూ వస్తుంది. లుక్ ఈస్ట్ అంటే ఏషియన్ దేశాలను చూడాలని చెప్పేసి, మరియు యాక్ట్ ఈస్ట్ అని, ఆ లుక్ ఈస్ట్ కాస్త ఇప్పుడు యాక్ట్ ఈస్ట్గా మారింది. యాక్ట్ ఈస్ట్ అంటే ఏషియన్ దేశాలతో తమ కార్యకలాపాలను పెంచుకోవాలని చెప్పేసి. ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీతో రానున్న రోజుల్లో మన భారత ఎకానమీ పరంగా మరియు గ్లోబల్ సౌత్లో ఒక మేజర్ వాయిస్గా ఉండబోతుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పారాయోధులు దిగారు, వీరికి ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఇటీవల కాలంలో ప్యారిస్లో జరిగినటువంటి సమ్మర్ పారాలింపిక్స్ 2024లో మన భారత కంటింజెంట్ అంటే 84 మంది అథ్లీట్స్ అయితే 12 ఆటల్లో భాగస్వామ్యం తీసుకోవడం అయితే జరిగింది. ఇందుకు గాను 29 పథకాలను గెలుచుకొని 12 రోజుల పాటు సాగినటువంటి ఈ యొక్క అంతర్జాతీయ క్రీడా సంబరాల్లో భారతదేశం పాల్గొని 29 పథకాలను అయితే చేజిక్కించుకుంది. అందులో 7 స్వర్ణాలు, 9 రజతం మరియు 13 కాంస్యాలుగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ పథకాలు గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం నజరానాను ప్రకటించింది. స్వర్ణం గెలిచిన వారికి 75 లక్షలు మరియు రజతం గెలిచిన వారికి 50 లక్షలు, కాంస్యానికి 30 లక్షలు. ఈ విధమైన నజరానాతో రానున్న 2028 సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో పాల్గొనబోయే పారా అథ్లీట్స్కి ప్రోత్సాహాన్ని అందిస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. గత సంవత్సరాల మన పారా ఆటగాళ్ళ ఆట తీరు చూసినట్టయితే 2016లో 4 పథకాలు మరియు 2020 టోక్యో ఒలింపిక్స్లో 19 పథకాలు అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా రానున్న 2028 సమ్మర్ పారాలింపిక్స్లో మరిన్ని పథకాలు మన ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పథకంపై గురి, ఆశలు రేపుతున్న భారత జట్లు నేటి నుంచే చెస్ ఒలింపియాడ్. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్కు రంగం సిద్ధమైంది. బుధవారం మొదలయ్యే ఈ మెగా టోర్నమెంట్లో భారత పురుషులు, మహిళల జట్లు పథకంపై గురిపెట్టాయి. ముఖ్యంగా టాప్ సీడ్ బరిలో దిగుతున్న మహిళల బృందంపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ ప్లేయర్ ద్రోణపల్లి హారికతో పాటు యువ కిరీటం వైశాలి, దివ్యా దేశ్ముఖ్, వంతిక గర్వాల్, తానియా సచ్దేవ్ భారత్ బలంగా ఉంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ప్రతిభావంతులకు కేంద్రంగా హైదరాబాద్. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి విదేశీ పర్యటన, అంటే ఈయన అమెరికా వెళ్ళిన సమయంలో న్యూయార్క్లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తమ యాజమాన్యంతో సమావేశం నిర్వహించినప్పుడే కార్యాలయం ఏర్పాటును ప్రకటించాలని జోయిటిస్ సంస్థ ప్రెసిడెంట్ అయినటువంటి సెంటర్ హెడ్ అనిల్ రాఘవ్ అన్నారు. ప్రస్తుతం 66 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్య 350 మందికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సిఇఓ కీత్ సర్బాగ్ తదితరులు పాల్గొన్నారు. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్, నలుగురితో బయలుదేరిన స్పేస్ ఎక్స్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు గాను మంగళవారం 4 వ్యోమగాములను నింగిలోకి పంపింది. ఈ మేరకు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ దూసుకెళ్లింది. అదేవిధంగా 13న సునీతా విలియమ్స్ మాటామంతి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎర్త్ టు స్పేస్ కాల్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు నాసా వర్గాలు వెల్లడించాయి. మిషన్లో భాగంగా వారు ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను వ్యోమగాములు ఈ నెల 13న ప్రజలతో పంచుకుంటారని నాసా అధికారులు తెలిపారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అమెరికా దాని మిత్ర దేశాలతో పోరుకు సిద్ధమంటున్నటువంటి ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్. అమెరికా దాని మిత్ర దేశాలతో పోరాటానికి తమ అణ్వాయుధ దళాన్ని సిద్ధం చేసే ప్రయత్నంలో రెట్టింపు చేస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతినబూనారు. సోమవారం తన ప్రభుత్వ 76వ వ్యవస్థాపక వార్షికోత్సవ సందర్భంగా కిమ్ చేసిన ప్రసంగంలో
అమెరికా దాని మిత్రదేశాల ద్వారా ఉత్తర కొరియా ముప్పు ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో తాము అణ్వాయుధ దళాన్ని సైనిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటామని ప్రమాణం చేసినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ల దాడి, ఓ మహిళ మృతి, 3 గాయాలు. రష్యా రాజధాని మాస్కో దాని పరిసర ప్రాంతాలపై 150కి పైగా యుక్రెయిన్ డ్రోన్ మంగళవారం దాడి చేశాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ప్రపంచంలో ఉత్తమ జీవన దేశంగా స్విట్జర్లాండ్. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసినటువంటి బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ హ్యాట్రిక్తో ఈ అగ్రస్థానం దక్కించుకుంది. సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత ప్రమాణాలు, సంస్కృతి సంప్రదాయాలు తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను విడుదల చేశారు. మొత్తం 89 దేశాలతో జాబితా రూపొందించగా అత్యధిక విభాగాల్లో ఉన్నతంగా ఉన్న స్విట్జర్లాండ్ తొలి స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు మొత్తంగా 7 సార్లు ఈ దేశం బెస్ట్ కంట్రీగా నెంబర్ 1 ర్యాంకును సాధించింది. ఇక జపాన్ 2వ స్థానంలో నిలవగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాలను దక్కించుకుంది. ఈ జాబితాలో భారత్ 33వ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే మన దేశం 3 స్థానాలు కిందికి పడిపోవడం గమనార్హం. ఏషియా నుంచి జపాన్, సింగపూర్, చైనా, దక్షిణ కొరియా మరియు ఇప్పటి వరకు టాప్ 25లో చోటు దక్కించుకోగలిగాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఐరాస సెక్రటరీ జనరల్ యాంటోనీ గుటెరస్తో ఐరాసలో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రధానిగా నియమితులైన పర్వతనేని హరీష్ సోమవారం ఆయన న్యూయార్క్లోని సంస్థ కేంద్ర కార్యాలయంలో ఆయన తన క్రెడెన్షియల్ను సమర్పించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే వాయుసేనకు ఎంటీఏ విమానాలు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, లాక్హీడ్ ఒప్పందం, దేశీయంగా ఎంఆర్ఓ సదుపాయం, C-130J సూపర్ హెర్క్యులిస్ టెక్టికల్ ఎయిర్ లిఫ్టర్ ప్లాట్ఫామ్ ఆధారంగా భారత వాయుసేనకు మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలను అందిస్తామని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లాక్హీడ్ మార్టిన్ ప్రకటించారు. ఇందుకోసం వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం భారత వాయుసేన వద్ద ఉన్న C-130J సూపర్ హెర్క్యులిస్ టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ 12 విమానాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తరహా విమానాల నిర్వహణకు అవసరమైన MOR మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ సదుపాయాలను మన దేశంలో నెలకొల్పుతారని మరియు అదేవిధంగా మన దేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కోసం ఉత్పత్తి అసెంబ్లీకి అవసరమైనటువంటి కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే లాక్హీడ్ మార్టిన్ C-130J సూపర్ హెర్క్యులిస్ టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ విమానాల తయారీకి యూనిట్ అమెరికాలోని జార్జియాలో ఉంది. రానున్న రోజుల్లో 50 విమానాల కొనుగోలు ప్రణాళిక. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే GNSS ఉంటే హైవేలపై 20 కిలోమీటర్లు ఉచితం. ఆ తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తే అంతకి. ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS అమర్చుకున్న ప్రైవేట్ వాహనాలు ఇకపై జాతీయ రహదారుల మీద రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. వంతెనలు, బైపాస్, సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము నియమాలు 2018 ఆధారంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే వాదనే వేదనైన వేళ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య సంవాదం అత్యంత ఆసక్తికర ఘట్టం. ఎన్నికల ఫలితాలను పూర్తిగా నిర్ణయించకున్న కొన్ని సందర్భాల్లో అంతటి పని చేసింది చర్చ. మరి ఈసారి ఎన్నికల్లో ఈ ముఖాముఖి వాదన ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఈసారి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మరియు కమలా హ్యారిస్ మధ్య భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సంవాదం జరగబోతుంది. ఈ నేపథ్యంలో గతంలో అభ్యర్థుల వేదన మిగిల్చిన వాదనలను ఒకసారి చూసినట్టయితే కింద చూపులు ముంచిన శుభవేళ, నోరు జారే పదవి జారే, కొంప ముంచిన హావభావాలు, ఆవేశం, ముందస్తు అవుట్. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మెడ్టెక్లో మరో మణిహారం. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం నిర్మాణం ఆరంభం. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయ నిర్మాణం ఆరంభం 2025-26 విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభం. వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ మెడ్టెక్ జోన్ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. మెడికల్ టెక్నాలజీలో పరిశోధన, శిక్షణ కోసం ప్రపంచ స్థాయి మెడిటెక్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనుంది. దీని భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఇది పూర్తయితే దేశంలోనే తొలి మెడిటెక్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతుందని పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో దీన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నెలకు లక్షల మంది పుట్టడం లేదు. రష్యాలో అత్యల్ప జనన రేటు నమోదు. 6 నెలల్లో 5,99,600 మంది జన్మించారు. 6% తగ్గిన నవజాత శిశువు జననం. ప్రభావం చూపుతున్న యుద్ధం వల్ల భారీగా సైనికులు, ప్రజల ప్రాణాలు కోల్పోవడంతో జనన మరణాల్లో అంతరం భారీగా పెరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ యుద్ధ కారణంగా అక్కడ అత్యల్ప జనన రేట్ అనేది నమోదైంది. ఆ రష్యా గవర్నమెంట్ అనేది 10 మంది పిల్లల్ని కంటే 13 లక్షల బహుమతి ఇస్తామని చెప్పేసి ఆ దేశ ప్రజలకు చెప్పడం అయితే జరిగింది. ఈ విధమైన స్కీమ్తో రానున్న రోజుల్లో రష్యా తమ దేశ పాపులేషన్ని పెంచుకోవాలని చెప్పేసి ముందడుగేసింది. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.